వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని కథలో చెప్పనా. ఇది ఒక తల్లి కూతుళ్ళ కథ. ఒక అందమైన చిన్న గ్రామంలో సీతమ్మ అలాగే తన కూతురు రాణితో నివసిస్తూ ఉండేది. సీతకు తన కూతురు రాణి అంటే తెగ ప్రేమ ఎక్కువ. ఆ చిన్న గ్రామంలో తన చిన్న ఇంటి ముందు ఒక చిన్న హోటల్ పెట్టుకొని అందులో టిఫిన్లు అమ్ముతూ ఉండేది సీత. సీత చేసిన ఇడ్లీ అలాగే సాంబారు అంటే ఆ గ్రామంలో ప్రజలకి చాలా ఇష్టం. తల్లి వంట చేసినప్పుడు అక్కడే నిలబడి అడిగి మరీ నేర్చుకునేది రాణి. సీత రాణికి వంటలోని మెలకువలను నేర్పిస్తూ ఉండేది. ఒకరోజు సీత ఒంట్లో బాగాలేక మంచం దిగలేకపోయింది. ఎలా టిఫిన్లు చేయాలో, ఎలా ఆ రోజు వంటలు అందించాలో అర్థం కాలేదు సీతకి. తన వంట కోసం రోజు వచ్చే గ్రామస్తులు నిరాశతో వెనుదిరిగి వెళ్తారని బాధపడసాగింది సీత. తల్లి ఆవేదన గమనించి రాణి, ఈ రోజు నేను వంట చేస్తానమ్మా అంటూ వంటింట్లోకి వెళ్ళింది. వంట గది అంతా కళ్ళెదిరిగి చూసింది రాణి. ముందుగా ఇడ్లీ తయారు చేయడం మొదలుపెట్టింది రాణి. ఇడ్లీ ముద్ద కలిపి ఇడ్లీ స్టాండ్ లో ఇడ్లీలు వేసింది. తెల్లని మృదువైన ఇడ్లీలను తయారు చేసింది రాణి. చక్కగా మృదువుగా ఉన్న ఇడ్లీలను చూసి మురిసిపోయింది రాణి. ఇడ్లీలను తీసి పక్కన పెట్టింది. ఇడ్లీల తర్వాత ఇక ముఖ్యమైనది సాంబారు. అది ఎలా చేయాలా అని ఒకసారి గుర్తు తెచ్చుకుంది. చకచక ఇడ్లీలను అరటాకుల్లో పెట్టి పక్కన పెట్టింది. తర్వాత సాంబార్ చేయడానికి పెద్ద పాత్ర పెట్టి సాంబార్ తయారు చేసింది. తన తల్లి చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ సాంబార్ తయారు చేసింది రాణి. కానీ రుచి చూసేసరికి తల్లి చేసినట్టుగా అనిపించలేదు రాణికి. ఎందుకో మళ్ళీ ఆలోచించి ఎక్కువ తక్కువ అన్ని కూడా సరిదిద్ది మళ్ళీ సాంబార్ తయారు చేసింది రాణి. ఈసారి కమ్మగా వచ్చింది సాంబారు. చక్కగా ఇడ్లీలను సాంబార్ని ప్లేట్లలో సర్దేసింది. సీత చేసే టిఫిన్ల కోసం ఆ గ్రామస్తులు ఉదయాన్నే ఇంటికి రావడం మొదలు పెట్టారు. కానీ ఆ రోజు రాణి వంట చేసిందని తెలుసుకొని ఒక్కొక్కరు రుచి చూడడం మొదలు పెట్టారు. రుచి చూస్తూనే సీత చేసిన కమ్మదనం రాణి చేతి వంటలో కూడా ఉందని గ్రహించారు గ్రామస్తులు. సీత తన కూతురు వంట ఎలా ఉందో అని మెల్లగా లేచి బయటకు వచ్చి చూసింది. అక్కడ గ్రామస్తులందరూ తన కూతురు రాణిని తెగ మెచ్చుకోవడంతో సంతోషపడింది. రాణి చేతి వంట కూడా సీత వంటలాగే అద్భుతంగా ఉందని ఒక్కొక్కరు మెచ్చుకోసాగారు. సీత ఎంతో సంతోషించింది. తనలాగే తన కూతురు రాణి కూడా వంటలో మంచి ప్రతిభ సాధించిందని ఎంతో గర్వపడింది తల్లి సీత. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.